రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్యులపై ఐఎంఏ మరియు డిఎంహెచ్ఓ దాడులను నిరసిస్తూ గ్రామీణ వైద్యులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో 4 రోజుల పాటు చేస్తున్న నిరసనకు పలువురు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులను నిలిపివేసి వారికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని సూచించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ తక్కువ ఖర్చుతో ప్రథమ చికిత్స చేస్తున్న వారిపై దాడులు చేసి వారి వైద్య సేవలను నిలిపివేయాలని ఆలోచన వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం ఈ ఆలోచన వెంటనే విరమించుకోవాలని నాయకులు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిన్నపాటి కడుపు నొప్పి, జలుబు, గాయాలకు పెద్ద ఆసుపత్రికి లేదా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేమని, అందుబాటులో ఉన్న గ్రామీణ వైద్యంతో ప్రాథమిక చికిత్స చేసుకుంటామని తెలిపారు. వెంటనే ఐఎంఏ డిఎంహెచ్ఓ దాడులు నిలిపివేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్ఎంపీలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను ప్రభుత్వం వాళ్ళ సేవలను గుర్తించకుండా వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వము మానసికంగా దెబ్బతీయడానికి వారిపై దాడులు కొనసాగిస్తుంది. మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలపై దాడులను విరమించకపోతే గత ప్రభుత్వాన్ని పట్టిన గతి కూడా ఈ ప్రభుత్వాన్ని పడతాను కూడా ఈ సందర్భంగా రెవల్యూషన్ సోషల్ పార్టీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతేకాదు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఆర్ఎంపీలు చేస్తున్న ఈ పోరాటానికి వామపక్ష లౌకిక శక్తులు సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాదు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఆర్ఎంపీ ఉద్యమాలలో కూడా మేము పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆర్ఎంపీల కుటుంబాల వారి యొక్క ఓట్లను రాజకీయంగా మలుసుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆర్ఎంపీలపై చేస్తున్న దాడులను విరమించుకొని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అంతేకాదు ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన సౌకర్యాలు కల్పించకుండా అక్కడ ఎలాంటి సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వము మీసా మాసాలు లెక్క పెడుతూ కావాలని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీలపై దాడి చేస్తుంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ దాడులను అది విరమించుకొని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టాలి. కరోనా సమయంలో కూడా ఆర్ఎంపీ వాళ్ళ సేవలను ప్రభుత్వాలు ఉపయోగించుకొని ఇప్పుడు వారిని పై దాడులు చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు వలం దాస్ కుమారు, నేను రెవల్యూషన్ సోషల్ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి. వీరికి ప్రత్యేకంగా ట్రైనింగ్లు ఇప్పించి విలేజ్ల గ్రామాన కానీ తండాల కానీ మామూలు శివారు పల్లెలలో వీళ్ళు చేసే వైద్యానికి సహకరించాలి. మేము కూడా ప్రజల తరపు నుంచి ప్రజలు కూడా ఈ ఆర్ఎంపీలను పీఎంపీలను గౌరవిస్తారు. ఎందుకంటే వర్షం అనక, ఎండనక, వాననక, ఏ రాత్రి అయినా కడుపు నొప్పిందన్నా, కాలు నొప్పిందన్నా, కాలు ఇరిగిందన్నా, చెయ్యి ఇరిగిందన్నా, ఏదైనా కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలంటే ఆర్ఎంపీలే చేస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేయకుండా ఏ పెద్ద హాస్పిటల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటువంటి అవసరం ఉండదు. దాదాపు ఇక్కడనే చేస్తూ ఉంటారు. చాలా వరకు చిన్న చిన్న జబ్బులు, జ్వరం, కడుపు నొప్పి అలాంటి వీరి ఆధ్వర్యంలో పట్టినే. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో పోవాలంటే సరైన డబ్బులు లేక, ఆర్థిక పరిస్థితి బాగలేక, ఒక పేషెంట్ పోవాలంటే ఈ రోజు పోవాలంటే ఒక 20,000 రూపాయలు ఉంటేనే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోవాలి. అటువంటి దాన్ని వీళ్ళు 1,015, 2,000 రూపాయలతోనే ఆ జబ్బును తక్కువ చేసేటానికి ప్రయత్నించి సరైన వైద్యం 4 సార్లు ఇంటికి వచ్చి సేవ చేసి ఈ పేషెంట్ను రక్షించాలనే ఉద్దేశం, సదుద్దేశం వల్ల బాగా ఉంటుంది, పట్టుదల ఉంటుంది. నా పేషెంట్ బాగుపడాలనే ఆలోచనతోనే పనిచేస్తలే తప్ప వేరే రకంగా ఏదో డిగ్రీలు ఉన్నాయని, లేకుంటే మేము ఎక్కువ చదువుకున్నామని, మేము డాక్టర్ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు అయితే వేరే పెద్ద డాక్టర్స్ అనుకోవచ్చు. కానీ ఈ చిన్న వాళ్ళనే వాళ్ళు లేకుంటే వాళ్ళు చేయలేరు సర్వీస్. ప్రతి గ్రామాన, పల్లెన, తండన ఆర్ఎంపీలు, పీఎంపీలు వారి సహాయశక్తులకు కృషి చేసి ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తానులే తప్ప
వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకుంటారు. పెద్ద ఫీజు ఇచ్చి వాళ్ళలాగా 500 ఫీజు లేకుంటే 1000 ఫీజు అనే ముచ్చటైతే ఉండదు. కాబట్టి వీరికి సంఘీభావం నా ఉద్దేశం. ఈరోజు వారికి నా తరఫున గొడుగు భిక్షపతి అని నేను సంఘీభావం తెలుపుతాను. చాలా సంతోషం ఈరోజు ఇంతమంది ఆర్ఎంపీ. నా పేరు బొబ్బాల యాకూబ్ రెడ్డి, బూరుమర్ల గ్రామం, మండల్ పర్వతగిరి. మేము ఈ గ్రామీణ వైద్యులు అనేటువంటి సంఘానికి మద్దతుగా మాట్లాడటం కోసం ఇక్కడ ఈ జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక వైద్యం అందించాలని అంటే ఇప్పటికి కూడా ప్రాథమిక వైద్యశాలలు ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటు చేయలేకపోయింది. దానివల్ల ప్రజలు ఎక్కడ ఏ చిన్న జబ్బులు వచ్చినా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పోవాలని అంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రాథమిక వైద్యం గ్రామీణ ప్రాంతంలో ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు చేసేటువంటి వ్యవస్థ ఇప్పటి నుంచి కాదు, సుమారుగా ఈ దేశంలో మొదటి నుంచి కూడా ఈ వైద్య వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ఈ ఆర్ఎంపీ వ్యవస్థను నిర్మూలించాలనేటువంటి ఐఎంఏ వాళ్ళ ఎత్తుగడ అది సరైనది కాదు. వీళ్లకు ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో అనేక యువకులు ఉపాధి కోసమైనా ఈ రకమైనటువంటి వైద్యాన్ని నేర్చుకొని వాళ్ళ మనుగడ సాగిస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ప్రాథమిక వైద్యానికి వాళ్ళకు అవకాశం ఉన్నది, హక్కులు ఉన్నాయి, వాళ్ళకు సర్టిఫికెట్లు ఉన్నాయి. అటువంటి వాటిని ఐఎంఏ వాళ్ళు కానీ లేకపోతే డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళు కానీ దాడులు చేసి వీళ్ళ మీద కేసులు బుక్